లేదు, రేపు ఉదయం 9 గంటలకల్లా నువ్వు మా ఇంటికి రావాలి. స్వయంగా నేను ఓడిపోయానని నీకు చెప్పాలి. వస్తావుగా? అలాగే అభి. థ్యాంక్ యూ అక్క. రావే, రేపు నీ బతుకు ఆ సురేష్ బతుకు బయట పెడతాను. అప్పుడు తెలుస్తుంది నేనంటే ఒక్కదానివే ఏందో మాట్లాడుకుంటున్నావు? అది అది ఏం లేదులే, ఏం లేదు. ఏందో పాపం బేబీ, ఎప్పుడు బాగుపడుద్దో ఏమో. దేవుడో తొందరగా నీ పని కాని అయ్యా. గౌరీని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఆ చూపులేట్రా, నేను కిడ్నాప్ చేస్తే వాడు నన్నెందుకు బెదిరిస్తాడు? గౌరీ ఎవరికి తెలుసు? కిడ్నాప్ చేస్తే మాత్రం వాళ్ళు ఆమె దగ్గర ఏం పొందగలరు? నాకు తెలిస్తే కదరా నీకు చెప్పడానికి. వాడెవడో నా చరిత్రనే తిరగరాస్తున్నాడు, పైగా నన్నే బెదిరిస్తున్నాడు. ఇదిగో ముందే చెప్తున్నాను, నాకు నువ్వు ఏం అడిగినా ఇవ్వాలి. అలాగే ఇస్తాను. బాబు, ఈ కిడ్నాప్కి మీ నాన్నగారికి ఏ సంబంధం లేదు. మీకేం తెలుసండి ఆయన సంగతి? ఆయన అఖండుడు. యారా, ఇప్పుడు నా చరిత్ర ముఖ్యమా? చెప్పు, చెప్పరా. నా బతుకంతా ఎండయి, ఇప్పుడు బాగా సంతోషిద్దు గాని చెప్పరా, ఈడెక్కడ దొరికాడండి బాబు నాకు? సార్ ఊరుకోండి సార్, బాధపడకండి. హలో, ఎవరండి? నేను గోకుల్నండి. గోకులువా? నీతో మాకేం పని? ముందు మీ నాన్నకి ఫోన్ ఇవ్వు, మీ నాన్నకి ఫోన్ ఇవ్వు. గౌరీని నేను చూడకూడదు అనుకుంటున్నాను అని నీకెవరు చెప్పారు? నాకన్నీ తెలుసు, ఫోన్ మీ నాన్నకి ఇవ్వు. గౌరీ అంటే నాకు అభిమానం, గౌరవం ఉంది. ఆమె నా ప్రాణాలు కాపాడింది. కావచ్చు, కానీ ఆమె నిన్ను ప్రేమిస్తున్నానని వాదిస్తుంది, నువ్వు వేధిస్తున్నావు. నన్నేమీ వేధించడం లేదు. గౌరీకి అపకారం తలపెట్టకు. నీకెంత కావాలన్నా ఇస్తాను. నాకు డబ్బులు ముఖ్యం కాదు. మరేం కావాలి? గౌరీ సుఖంగా బతకాలి. గౌరీ సుఖంగా బతకాలి, అందుకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తాను. తను కోరుకున్నది కోట్లు కాదు, కోరుకున్న మనిషిని. అంటే గౌరీ జీవితం మానస జీవితంలా కాకూడదు, నువ్వు మానస కోసం పిచ్చివాడివి కాకూడదు. మానస పేరు మీద నువ్వు నిర్మించాలనుకున్న అనాథ శరణాలయం నిర్మాణం కావాలి. నీకు మానస గౌరీలు చేదోడు వాదోడుగా ఉన్నారు. నా మనసు గౌరీకి తెలుసు, అందుకే మర్చిపోలేకపోతున్నాను. మరిచిపోవాలి. మానస మీద ప్రేమ నిజమైతే గౌరీతో కలిసి నువ్వు నీ ధ్యేయాన్ని నెరవేర్చుకోవాలి. నువ్వు నిజంగా గౌరీని ప్రేమించలేదని చెప్పు, ఆమె దారిని ఆమెను వదిలేస్తాను. నువ్వెవరు? అనాథ రక్షకుణ్ణి, అన్యాయంగా బలైపోయే ఆడపిల్లల్ని రక్షించే రక్షకుణ్ణని చెప్పు. గౌరీని నిజంగా ప్రేమించలేదా? ప్రేమించలేదా? నిజం చెప్పు. ప్రేమిస్తున్నాను, గౌరీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. గౌరీ నాకు కావాలి. గౌరీ నీవి చెయ్యొద్దు. ఏయ్, మీ నాన్నగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడాలి. మాట్లాడు, అతనికి ఎదురు సమాధానం చెప్పకు. నానా, ఎవర్రా నువ్వు? ఏంటో చెప్పు. మీ అబ్బాయితో గౌరికి పెళ్లి జరిపించాలి. మా అబ్బాయితో గౌరీ పెళ్ళా? కుదరదు. అయితే గౌరీ ఈ ప్రపంచంలోనే ఉండదు. గౌరీ ప్రపంచంలో ఉండకపోతే పోనీ, మా వాడు మానసం తప్ప ఈ ప్రపంచంలో ఏ ఆడదాని ముఖం చూడ్డు. వాడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. నానా, నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని నీతో అన్నానా? నీ ఉద్దేశం అదే కదరా? బో చూడు బ్రదర్, వెంటనే గౌరీని పంపించు. ఎవరు అడ్డం వచ్చినా సరే నేను గౌరీనే పెళ్ళాడతాను. బ్రదర్, నీ మీద నమ్మకంతోనే పంపుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, త్వరగా పంపించు. ఇదేంట్రా, గౌరీని పెళ్లి చేసుకుంటావా? ఎస్, గౌరీని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఎవరు అడ్డం వచ్చినా సరే ఈ పెళ్లి ఆగదు. బాబు, మీ అంతస్తు ఎక్కడా? ఆ పిల్ల గౌరీ అంతస్తు ఎక్కడా? అంతస్తులు చూసి ఆ రోజు మీరు నన్ను కాపాడలేదుగా. మరి మానసిని మర్చిపోలేని నువ్వు గౌరితో సుఖంగా కాపురం చేయగలవా? తాతయ్య, మానస ఆత్మ నిజంగా ఉంటే
మా ఇద్దరి పెళ్లిని ఆశీర్వదిస్తుంది. గౌరిలో మానసం చూసుకుంటున్నారు. మానస పేరు మీద అనాథాశ్రమాన్ని నిర్మించి తీరుతాను. రేయ్, నీ కోసం అమెరికా సంబంధాలు వస్తున్నాయిరా. ఇంకొకసారి ఆ మాట అన్నావనుకో, ఈ జన్మలో నీకు కనపండవు. గౌరి వస్తుంది, మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. ఈ లోపుని వేదన కుట్ర కుతంత్రాలు చేసావనుకో, తండ్రివని కూడా చూడవు. ఏం చేస్తానో నాకే తెలీదు. అయ్యో, ఏమైంది పిన్ని? ఏమయ్యేదేంది, కాలింది. ఆయన ఇంత అడిగా నచ్చేది కాఫీ. అదేమిటి పిన్ని, కాఫీ పెట్టింది నువ్వేగా? నేనే కదా, చల్లార్చుకుంటాలే. బేబీ మంచి జోరులో ఉన్నట్టుందే, ఏదో విశేషం ఉండలా? అభి, రామ్మా టిఫిన్ తిందాం. టిఫిన్ తిందు గాని రామ్మా అంటే అలా స్టెప్స్ వేస్తావేంటే? అమాసకి పౌర్ణానికి ఈ జబ్బున్నోళ్ళు ఇట్టాగిగా చేసేది. రేపేగా అమావాస, ఆ సకలు కనపడ్డంలా? ఏంటి కూస్తున్నావు? ఏం లేదమ్మాయ్, నువ్వు నట్టింటో ఇట్ట గంతులేస్తుంటే నీ మనసులో కోరుకున్నదేదో జరిగిపోతుంది అనుకుంటున్నా. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నేను అనుకున్నది జరిపిస్తాను తెలుసా? మా తెలుసు తెలుసు, నాకెందుకు తెలీదు. నువ్వు అనుకున్నావంటే కొండ మీద కోతైనా సరే చుట్టాలింటికి వచ్చినట్టు నీ కాడికి రావాల్సిందే కదా. సరే టిఫిన్ తిందావరా. నేను తినను, మీరిద్దరు మెక్కండి. మేమిద్దరం మెక్కాలే, మందులు వేసుకోవాలి కదా నువ్వు. 9 దాటిపోతుంటే ఎట్టా చెప్పు, రా తిను. బావ వచ్చి మందులు వేస్తేనే వేసుకుంటా. ఎందుకే సురేష్ ఉండలా? అతనిస్తే నేను వేసుకోనుగా. ఏంటి వాగుతున్నావు? నేను ఏంటి? నువ్విస్తే మందులు వేసుకోను అన్నాను, కొడతావా? కొట్టే ముందు అనౌన్స్ చేయడం మనకు చేత కాదు. ముందు టిఫిన్ చేయి. నాకు ఆకలేయడం లేదు. నాకు ఆకలేస్తుంది, వచ్చి టిఫిన్ వడ్డించు. అన్నీ అక్కడే పెట్టు, నేను ఏయ్! తిను. వడ్డిస్తాను వడ్డిస్తాను. ఏంటి టిఫిన్? ఇడ్లీ, వడ, దోశ, పూరి అన్నీ ఉన్నాయి. చపాతీ లేదా? అది కూడా ఉంది. నువ్వేం తింటావు? నువ్వేం చెప్తే అది. నీ ప్లేట్ ఏది? ఇదిగో. మన ఇద్దరికి వడ్డించు. అభి, హాయ్ తరం. ఏందమ్మాయ్ సప్పా పెట్టకుండా ఊడిపడ్డావు? చెల్లెని చూద్దామని అనిపించింది, అందుకే వచ్చానమ్మమ్మా. హాయ్ సురేష్. హాయ్ చెల్లమ్మ, కూర్చో టిఫిన్ చేద్దు గాని. వద్దు. నేను తరం కలిసి తింటాం కాదు తరం. నువ్వింత ప్రేమగా తిందామంటే వద్దంటానా అభి? తరం, నీకు రహస్యం చెప్పనా? చెప్పు. అమ్మాయో జాగ్రత్త అమ్మో, చెవ్వు గివ్వు కొరికేయగలదు. ఏం కొరగదులేమమ్మా. ఏ ముసలి, నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పీక. ఏయ్! అభి మంచి పిల్ల, ఎవ్వరిని ఏమీ చేయదు కాదభి? అవును. అక్క, నీకు రహస్యం చెప్తాను, ఇలారా. ఏయ్ తరంగిణి, ఇంకొద్ది నిమిషాల్లో నీ ఆట సురేష్ ఆట కట్టించేస్తాను. మీ ఇద్దరి నాటకం బయట పెట్టి మిమ్మల్ని కుక్కల్ని తరిగినట్లు ఇంట్లోంచి తరివేస్తాను. రెడీగా ఉండు. అయితే పెద్ద ప్లానే వేసావన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్.
థ్యాంక్ యూ. ఎవరమ్మాయి నువ్వు? ఏదో సుట్ట వచ్చినట్టుగా నేరుగా ఇంట్లోకి వచ్చేస్తున్నావు. చుట్టానేనండి. సురేష్ లేడా? సురేషా? అదిగో వాష్ మిషన్ లో చేయగడుగుతున్నాడు. నువ్వెవరు? నేనా? త్వరగా చెప్పు. నేను చెప్పు. నేను అన్నయ్య. చెల్లెమ్మా. అన్నయ్య. చెల్లెమ్మా. ఎలా ఉన్నావు అన్నయ్య? బాగున్నానమ్మా. అన్నయ్య నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను. అన్నయ్య, అమ్మని నాన్నని నన్ను బావగారిని అందరినీ వదిలేసి వదిన కోసం ఇక్కడే ఉండిపోయామేమన్నయ్యా? అవును చెల్లెమ్మా, మీ వదిన చూసావా ఎలా చిక్కిపోయిందో? అవునన్నయ్య, వదిన బెంగళూరులో ఉన్నప్పుడు ఇద్దరం ఆటోలో కూర్చుంటే వదిన ఆటోలో పట్టేది కాదు, బాగా చిక్కిపోయింది. ఎవరు నువ్వు? ఏమంటున్నావే? అదేమిటి వదిన, నువ్వు అన్నయ్య ఎన్నిసార్లు మా ఇంటికొచ్చారు? అప్పుడే మర్చిపోయావా? చంపేస్తాను. నా బంగారు చెల్లెలు ఇంకొక మాట అన్నావో నీ మొహం పాలు కొడతాను. ఏమిటి గోలా? ఈ అమ్మాయి మీ చెల్లెలా? అవును, బెంగళూరు పోలీస్ కానిస్టేబుల్ గారి భార్య, నా సొంత చెల్లెలు. మరే ఇద్దరు పోలికలు బాగా దగ్గరగా ఉండలా? సావిత్రి, తరంగిణి మన సిస్టరు. తరంగిణక్క, నిన్ను గురించి మా అన్నయ్య చెప్పాడు. పాపం వదిన కోసం నువ్వు చాలా బాధలు పడ్డావుటగా. ఏమనుకోవద్దు, మా వదినకి మతి సరిగ్గా లేదు. ఏం చేస్తాం? ఎవరికి మతి సరిగ్గా లేదే? ఇదేదో నాటకాల మనిషిలో ఉంది. ముందు పోలీసుల్ని పిలవండి. పోలీసుల్నా? పిలువదునా, వాళ్ళొస్తే గాని అసలు రంగు బయటపడదు. అదేమిటి చెల్లి? అవునక్క, మా మామగారు బెంగళూరులో ఐజీ. ఇక్కడ ఐజీ గారితో అన్నీ చెప్పి పంపారు. ఏంటి చెప్పారు? నేను బెంగళూరు తీసుకెళ్దామని వచ్చాను కదా, నువ్వు రానని మారం చేస్తే పోలీసులతో తీసుకెళ్ళమని. బెంగళూరుకా? దేనికి? దేనికేమిటి అత్తయ్య, మా వదిన్ని అక్కడ మెంటల్ హాస్పిటల్లో షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అప్పుడు గాని మామూలు మనిషి కాలేదు. నేను రాను అమ్మా, నేను రాను. అన్నయ్య, వదిన్ని ఇక్కడే ఉంచితే పిచ్చి ముదిరిపోతుంది. తీసుకెళ్దాం అన్నయ్య. ఏ తరం, ముందు దాన్ని బయటికి పంపు. పంపించే. ఇది మరీ బాగుంది. అక్కడికి నేనేదో ఆ సావిత్రిని తీసుకొచ్చినట్టు నాకు చెప్తావేంటి? చూడు సావిత్రమ్మ, అభి ఇక్కడే ఉంటదిలే. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. బెంగళూరు ప్రయాణం పెట్టొద్దు. అంతేనంటావా అన్నయ్య? అవునమ్మా, తరంగిణి అక్క అభిగా మంచి ట్రీట్మెంట్ ఇస్తుంది. కొద్ది రోజుల్లో బాగుపడుతుందిలే. మరి మధ్యాహ్నం ఫ్లైట్కి నేను వెళ్ళిపోనా? 2 రోజులు ఉండమ్మా. వీలు పడదన్నయ్యా. రాత్రికి మీ బావగారికి నా చేత్తో భోజనం పెడితే గాని తినరు. సరే, అలాగే వెళదు గాని. వెళ్లే ముందు ఒక్కసారి మీ వదిన్ని పలకరించి వెళ్ళవా చెల్లి?
అలాగే అక్క. పద. గౌరీ ఆగో. ఎక్కడికి వెళ్ళావు? అడుగుతుంటే సమాధానం చెప్పవే. నానా, ఇప్పుడు గౌరీ నేను ప్రశ్నలు అడగద్దు. వెయ్యినరా బాబు, ఈ ఇంటికి కాబోయే కోళ్ళ కదా. అమ్మా నాన్న ఎవరు, ఏం కులం, తోడు పుట్టిన వాళ్ళు ఉన్నారా, అవన్నీ అడిగి తెలుసుకోవద్దు. గోకుల్, మావయ్య గారు అడిగిన ప్రశ్నలు తప్పు కాదు. నేను అనాథను, అనాథాశ్రమంలోనే పెరిగాను. నాకు కులం, గోత్రం, తల్లిదండ్రులు ఏమీ తెలీదు. పెద్దయిన తర్వాత తాత దగ్గరకొచ్చాను. చాలు, నువ్వు ఎవరైంది నాకు అనవసరం. నా కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డావంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోగలను. నీ మీద నా ప్రేమ గురించి కాదు గోకుల్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అనేదే ముఖ్యం. గౌరీ, నన్ను ఇంకా పరీక్షించకు. చనిపోయిన మానస సాక్షిగా చెప్తున్నాను, నువ్వే ఇక నుంచి నా మానసవి. రేయ్, పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆ పిల్లని కన్నోళ్ళు రేపు వచ్చి ఆ పిల్లని మోసం చేసి పెళ్లి చేసుకున్నారని గోలెడితే బాధ్యత నాది కాదు. నానా, ఇంకా నువ్వు ట్రయల్స్ ఆపడం లేదన్నమాట. గౌరీ మేజర్, తనకిష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఓకే, రేపేం జరిగినా నన్నంటే మాత్రం నేను ఊరుకోను. ఏంటే ఉలక్కుండా పలక్కుండా బెల్లం కుట్టిన రాలేక అలా చూస్తావేంటే? కోడల పిల్లని లోపల తీసుకెళ్ళు. రామా, అమ్మా, గౌరీనేమీ అడక్కమ్మా. ఇక నుంచి కోడలైనా కూతురైనా అన్నీ గౌరీయే.
తీసుకొచ్చావు? అదేంటి మన్మథ, కాబోయే అర్ధాంగివి అలా అనవచ్చా? అవును, మీ అమ్మగారేరి? మా అమ్మగారితో నీకేం పని? అపచారం. కాబోయే అత్తగారు, ఆవిడతో మాట్లాడాల్సినవి చాలా ఉంటాయి. ఒక్కసారి పిలుస్తావా మన్మథ? ఓ మానస మన్మథ, నువ్వు స్కూల్కి వెళ్ళావనుకున్నానే, ఇక్కడే ఉన్నావు. సరే, నీ ముందే మా కాబోయే అత్తగారితో ఆ విషయం మాట్లాడతా. అత్తగారు, ప్లీజ్ ప్లీజ్ మీరేమీ మాట్లాడక్కర్లేదు. అన్నా, మాట్లాడకపోతే శుభకార్యం ఎలా జరుగుతుంది? బుద్ధిమంతుడివిరా మన్మథ, నీ మాత్రం మనసు ఈ మానసకు లేకపోవటం చాలా బాధాకరం. మా అమ్మతో మాట్లాడాల్సింది ఏవైనా ఉంటే మా మానసక మాట్లాడుతుంది. నువ్వేం మాట్లాడక్కర్లేదు. ఏ మనస, నేను మాట్లాడాల్సినవి వాళ్ళ అమ్మగారితో, అదే మా కాబోయే అత్తగారితో నువ్వు మాట్లాడగలవా? అంత ధైర్యం నీకున్నదా?